Yes, so that was Nandu and Rashmi. ఒక్కసారి మనం వేసుకుందామా? బొమ్మ బ్లాక్ బస్టర్. ఇప్పుడు అస్సలు సిస్సలు బ్లాక్ బస్టర్ టైం స్టార్ట్ అయింది. సో దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మా బొమ్మ బ్లాక్ బస్టర్ మరి మరో 2 రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. 2 రోజులు కూడా కాదు యాక్చువల్లీ. ఓకే, సో రెడీ. సో ఇంతకుముందు అనౌన్స్ చేసిన విధంగా బొమ్మ బ్లాక్ బస్టర్ టీమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా ఒక రేంజ్ లో హట్కే స్టైల్లో చేశారు. అండ్ నౌ మనము ప్రమోషనల్ వీడియోస్ కొన్ని చూద్దాము. వీడియోస్ చూసిన తర్వాత మొదలెడదామా? దయచేసి అందరూ కూర్చోవాలండి ప్లీజ్. And the event is sponsored by KLM Shopping Mall, Senapati, King Size Life Spaces, 49 ante Santanam, 49 ante Santosham, Sheshadri Infra Developers, Selbay Mobiles, Telangana anta 60 స్టోర్లు, Techno Paints, Dr. Care Homeopathy, Arrive Overseas Consultancy, Celebrity Secrets Advanced Hair and Skin Studio, Kanchipuram Rajalakshmi Silks, Sri Vasavi RJ Group, Srini Infra, Tooth Teething Teeth, Sri Nandanam Infra Developers Private Limited. And the event is managed by U Media and Orion Lowry Music. Video please. చదిరిపోయింది. ట్రైలర్ చాలా మంది చూసారు కానీ ఇంకా సరిపోదు. నాకు ఇంకా ఎక్కువ మంది చూడాలి. అంటే మన ప్రమోషనల్ కాంటెంట్ ఇంకేదో చేయాలి. రష్మి, ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. సరిపోవట్లేదు. సమ్ ప్రమోషనల్ ఐడియా ఏదో చేయాలి. చూడు, మ్యామ్స్ హౌస్ మై హౌస్ ఆల్వేస్ వెల్కమ్ ఎవ్రీబడి అని చెప్తా ఉంటాను. ఒరే రాజమండ్రి రాజా, కాకినాడ కాజా గుర్తుపడుతున్నా. ఒరే వంగితే ఒక సెల్ఫీ, ఒంటరిగా తిరగడానికి నాకే భయం వేస్తుంది. నుంచుంటే ఒక సెల్ఫీ, ప్రగతి కపూర్ ఒంటరిగా కూడా. ఏంద్రా బుచ్చ పోస్తే కూడా సెల్ఫీయా? అరే ఓ రియాలే. ఇప్పుడు ఏదో ఒక మూడు సార్లు చెప్పారు అనుకో, కాంట్రవర్సీ అయిపోద్ది. మనకు సినిమాకి టైం లేదు ఇప్పుడు. కాంట్రవర్సీ అయితేనే జనాల్లోకి వెళ్తాం. కాంట్రవర్సీ పబ్లిసిటీ అన్నావు. చెప్పా మాస్టర్, మీరు చెప్పాక ఫిక్స్ అవ్వండి. పట్టుకురా. అది నమస్తే. బాగున్నా పేదరాజు పెద్దమ్మ గట్టపట్టరని. మాస్టర్, మీకు ఫస్ట్ ఏదన్నా మీతో మాట్లాడే ముందు ఏం లేదు, మీరు ఏమన్నా అనే ముందు జఫా బదులు వచ్చినప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ అనండి. నేను దేంటి మధ్యలో బొమ్మ మాస్టర్ సినిమా ఒకటి చేసాం. నేను జటాపటారాని కలిసి, అదే సారీ మీరు అన్నారు రష్మి, నేను రష్మి కలిసి ఒక సినిమా చేసాం. బొమ్మ బ్లాక్ బస్టర్. ఇది అరే అరే బొమ్మ బ్లాక్ బస్టర్ 4వ తారీఖు రిలీజ్. చిన్న ప్రమోషనల్ వీడియో చేస్తున్నా. మీరు నాకు సరదాగా వస్తే జనాలను ఎంటర్టైన్ చేయాలి. అరే నన్ను అందరూ గుర్తుపడుతున్నారు. ఎందుకురా బొమ్మ బ్లాక్ బస్టర్? మాస్టర్ చెప్పు, బొమ్మ బ్లాక్ బస్టర్ చేస్తారా చేయరా మీరు? ఇప్పుడు ఏంటి బొమ్మ బ్లాక్ బస్టర్. And now coming to Sidhu, definitely ఒక కమర్షియల్ సినిమా చేసేటప్పుడు we paired up together and working with him was an absolute delight. సిద్ధుకి ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ కోర్స్ డీజే టిల్లు ద్వారా అందరికీ తెలిసింది. బట్ హీఈస్ మోర్ దెన్ జస్ట్ అన్ యాక్టర్, హీఈస్ అన్ ఆల్ రౌండర్ అండ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కంప్లీట్ ప్యాకేజ్, అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, an amazing actor, even technically is also very very sound. So I hope tanaki telisina crafts anni edo rakanga
తన ఫ్యూచర్ సినిమాల్లో ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే తనకి ఉన్న టాలెంట్ అంతా బయటపడాలి అండ్ అందరూ దాన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ వాట్ మోర్ కెన్ ఐ సే, మై ఎక్స్ అండ్ మై ప్రెజెంట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హియర్. ఇంతకన్నా has in my ex my ex co-star and my present co-star, both of them are here. And the clarity beauty ఏంటంటే ఇద్దరు మధ్య సపోర్ట్ చేసుకుంటున్నారు ఈ సందర్భంలో, సినిమా సందర్భంలో. సో దట్ ఈస్ వెరీ వెరీ స్వీట్. అండ్ ప్రొడ్యూసర్స్ జనరల్గా ఎక్కువగా జనరల్గా మాట్లాడు వచ్చి మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ సార్ ప్రతిసారి ప్రతి ప్రమోషన్లో చాలా కాంటెంట్ ఇస్తున్నారు. జనరల్గా ఏ వేదిక మీద వెళ్ళినా కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, కానీ ఇక్కడ నర్వస్గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఒకవేళ తప్పు చెప్పి నోట్ జారి ఏదైనా రాంగ్ చెప్పి నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు మేమర్స్ యూట్యూబర్స్ అంతా సెట్ చేస్తారు, అంత జాగ్రత్తగా మంచిగా దాన్ని ప్రమోట్ చేస్తారని. అండ్ ఏంటో ఈ ఫంక్షన్లో ఈరోజు ఇంకా అసలు ఫ్లోలోనే కాంటెంట్ జనరేట్ అయిపోతుంది, అలా ఉంది మీతో. సో యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ విరాట్ గారు ఫర్ బిలీవింగ్ మీ ఇన్ వాణీస్ రోల్, అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ టు ఇట్. అలాగే కిరీటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ పాటలు అండి. రాయ ఇస్ మై ఫేవరెట్. నేను పాడితే బాగుండదు, ఇప్పటికే నాకు బ్యాన్ చేశారు బొమ్మ బ్లాక్ బస్టర్ వాళ్ళు, దట్ ప్లీజ్ డోంట్ సింగ్ రష్మి. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు మేమర్స్ లాగా పాటలు పదాలు మార్చి ఏమేమో రాయరాయ అంటూ ఉంటాను. సో యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బొమ్మ బ్లాక్ బస్టర్. అండ్ అలాగే నేను ఇప్పటికీ కమర్షియలే, డబ్బులు తీసుకొని పని చేస్తా, కానీ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని జనాల కోసం మనం చెయ్యాలి. లైక్ ఐ సెడ్, మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు. సో ఆన్ దాట్ నోట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఓకే, బై. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ. చెప్పకపోతే ఎలా? కమాన్. థ్యాంక్ యూ అండి. అంటే ఈ కొంచెం అలవాటు లేని పనులు. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్తాను, నేను తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్, బ్యాక్ బెంచ్. సో అసలు రాదు ఇంగ్లీషు, ప్రాపర్గా తెలుగులో మాట్లాడతాను. అంటే నాకు ఈ స్పీచ్లు ఒక ఫార్మేట్లో ఉంటాయని యూట్యూబ్లో చూస్తుంటాను, కానీ ఎట్లా మాట్లాడాలో అస్సలు తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఫీజు కంప్లీట్గా కొట్టేస్తుంటుంది ఇట్లా జనాలను చూసి, కెమెరాలను చూసి. సింపుల్గా చెప్పేస్తా, నా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు రష్మి గారు, నందు గారు, సిద్ధు గారు, మారుతి గారు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ. ఇంకో చిన్న విషయం యాడ్ చేయాలి, అదేంటంటే సార్ చాలా మాట్లాడతారు, ఇంకా మాట్లాడాలి. కానీ అంతకుముందు ఒక నిజంగా చిన్న విషయం నేను చెప్పడం మర్చిపోయా. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నందు గారే ఫస్ట్, నాకు ఆరు వచ్చేస్తుంది, నందు ఈ సినిమాని ఫస్ట్ ప్రొడ్యూస్ చేయడానికి జర్నీ స్టార్ట్ అయింది. తనే ప్రొడ్యూస్ చేసుకుంటారని చెప్పాడు. కాబట్టి అసలు నేను నందు దగ్గర నుంచి రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటాను మీరే ఆలోచించండి. అది మ్యాటర్, అది అసలైన ఫ్యాక్ట్. దాని తర్వాత ఒక సినిమా గొప్ప పాయింట్, ఒక 25% సినిమా షూటింగ్ అయిన తర్వాత విజయబాబా ఆర్ట్స్ వాళ్ళు వచ్చి ఫుటేజ్ చూసిన తర్వాత వాళ్ళకి ఆ కాంటెంట్ మీద, విరాట్ గారి మీద కానీ నమ్మకం వచ్చింది. దాని తర్వాత వాళ్ళు సినిమాని టేక్ ఓవర్ చేశారు. దాని తర్వాత నేను నందు రెచ్చిపోయావు. ఇంకా నౌ వీ కెన్ గో బ్యాక్ టు బీయింగ్ హీరో హీరోయిన్. బట్ రష్మి ఇప్పటికీ కమర్షియలే.